హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. మనం ఈరోజు ఏపీఎస్సి కింద రిలీజ్ అయ్యే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లో యూనిట్ 7లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద టాప్ 60 ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. మనకి యూనిట్ 7లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ రోజు అయితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి టాప్ 60 ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఏవేవైతే ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ పాలసీస్ ఉన్నాయో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. సో వీటి మీద ఈరోజు మనం టాప్ 60 అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1986. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి 1986లో రూపొందించబడింది. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దురంతరం తర్వాత పర్యావరణ పరిరక్షణకు మరియు మెరుగుదలకు ఒక సమగ్ర చట్టం అవసరమని గుర్తించి దీనినైతే తీసుకురావడం జరిగింది 1986. దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఎవరు మొదటగా ఉపయోగించారు? హూ కాయిన్డ్ ద టర్మ్ ఎకోసిస్టమ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏజీ టాన్స్లే. మనకి ఆవరణ వ్యవస్థ లేదా ఎకోసిస్టమ్ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు అయిన ఏజీ టాన్స్లీ మొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది 1935లో. జీవ సముదాయాలు అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ మరియు వాటి చుట్టూ ఉన్న నిర్జీవ వాతావరణం అబయోటిక్ ఫ్యాక్టర్స్ మధ్య జరిగే పరస్పర చర్యలను అయితే ఇది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మినిమాటా వ్యాధి నీటిలో ఏ భార లోహం హెవీ మెటల్ కాలుష్యం వల్ల వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, మినిమాటా. సో ఈ మినిమాటా వ్యాధి గురించి కూడా అడుగుతూ ఉంటున్నారు ఎక్కువ సార్లు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, మెర్క్యూరీ వల్ల మనకి వస్తుంది. మినిమాటా వ్యాధి అనేది తీవ్రమైన పాదరసం మెర్క్యూరీ విషప్రయోగం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. జపాన్లోని మినిమాటా బేలో పారిశ్రామిక వ్యర్థాల ద్వారా విడుదలైన మిథైల్ మెర్క్యూరీతో కలుషితమైన చేపలు మరియు షెల్ ఫిష్లు తినడం వల్ల 1956లో ఈ వ్యాధి మొదటిగా గుర్తించబడింది. ఇది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పరిరక్షణకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం ఏది? విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్? సో మనకి ఓజోన్ లేయర్ ఒకటి, క్లైమేటిక్ చేంజెస్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు. సిఎఫ్సిఎస్ గురించి కూడా అడగడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ బి, మాంట్రియాల్ ప్రోటోకాల్. ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలు ముఖ్యంగా క్లోరోఫ్లూరో కార్బన్లు వాడకాన్ని తగ్గించడం కోసం కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం మాంట్రియాల్ ప్రోటోకాల్. ఇది 1987వ సంవత్సరంలో సంతకం చేయబడింది 1987 మరియు 1989 నుండి అమలులోకి వచ్చింది. ఇది పర్యావరణ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఒప్పందాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? జీవ వైవిధ్య పరిరక్షణ నేపథ్యంలో భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్, ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1973. మనకి భారతదేశంలో అంతరించిపోతున్న పులుల జనాభాను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్లో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించడం జరిగింది. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఇది ప్రారంభం అయింది. ఈ నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉత్తరాఖండ్లోని. అదేవిధంగా పులుల యొక్క సంఖ్యను పెంచడం మరియు వాటి సహజ ఆవాసాలను రక్షించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాజెక్ట్ టైగర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు ఆమ్లీకరణకు ఓషియన్ ఎసిడిఫికేషన్ ప్రధాన కారణం ఏంటి? ఓషియన్ ఎసిడిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కార్బన్ డయాక్సైడ్ అబ్జార్ప్షన్. సముద్రపు ఆమ్లీకరణ అంటే సముద్రపు నీటి pH స్థాయి, pH వాల్యూ అనేది క్రమంగా తగ్గడం.
వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు అధికంగా శోషించుకోవడం వల్ల ఇది జరుగుతుంది. దేనివల్ల? కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు అధికంగా శోషించుకోవడం వల్ల జరుగుతుంది. CO2 నీటితో చర్య జరిపి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది సముద్ర జీవులకు, ముఖ్యంగా పగడపు దిబ్బలకు మరియు కవచాలు కలిగిన జీవులకు హాని అయితే కలిగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆవరణ పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది, తలకిందులుగా ఉండడం సాధ్యం కాదు? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఇకలాజికల్ పిరమిడ్ ఈజ్ ఆల్వేస్ అప్రైట్? ఇన్వర్టెడ్ పిరమిడ్ ఈజ్ నాట్ పాసిబుల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. మనకి శక్తి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఎల్లప్పుడూ కూడా అప్రైట్ అంటే నిటారుగా ఉంటుంది. ఎందుకంటే థర్మోడైనమిక్స్ నియమాల ప్రకారం ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి ప్రవహించినప్పుడు కొంత శక్తి ఉష్ణ రూపంలో కోల్పోతుంది. దీనిని 10% నియమం అని కూడా అంటారు. కాబట్టి ఉత్పత్తిదారుల వద్ద అత్యధిక శక్తి, పై స్థాయి వినియోగదారుల వద్ద అత్యల్ప శక్తి ఉంటుంది. సంఖ్య మరియు జీవరాశి పిరమిడ్లు కొన్నిసార్లు అయితే తలకిందులుగా ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ అనేది దేని పరిరక్షణ మరియు స్థిరమైన ఉపయోగం కోసం కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం? రామ్సర్ కన్వెన్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా రిపీట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వెట్లాండ్స్. రామ్సర్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలల యొక్క పరిరక్షణ, వెట్లాండ్స్ యొక్క పరిరక్షణ మరియు వాటి స్థిరమైన నిర్వహణ కోసం కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం. ఇది 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో సంతకం చేయబడింది. ఇరాన్లోని రామ్సర్ నగరంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. మనకి డేస్ కూడా ఇంపార్టెంట్, డేస్ని కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ గ్రీన్ హౌస్ వాయువు అత్యధిక గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఒక అణువుకు కలిగి ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ హ్యాస్ ద హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ పర్ మాలిక్యూల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. మనకి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ GWP అనేది ఒక వాయువు వాతావరణంలో వేడిని ఎంత సమర్థవంతంగా ట్రాప్ చేస్తుందో తెలిపే కొలమానం, కార్బన్ డయాక్సైడ్తో పోల్చి. సో ఇచ్చిన ఆప్షన్లో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 అత్యధిక GWPని కలిగి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఎక్కువగా ఉన్నందున గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం. కానీ మనకి SF6 యొక్క ఒక అణువు కార్బన్ డయాక్సైడ్ కంటే వేలాది రెట్లు ఎక్కువ వేడినైతే పట్టి ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెట్లను నరకడం నుండి రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న చిప్కో ఉద్యమంతో అంటే చిప్కో మూమెంట్కి సంబంధించి ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? చిప్కో మూమెంట్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సుందర్లాల్ బహుగుణా. చిప్కో ఉద్యమం, చిప్కో మూమెంట్ అనేది 1970లలో 1970స్లో ఉత్తరాఖండ్లోని అప్పటి ఉత్తరప్రదేశ్లో హిమాలయ ప్రాంతంలో ప్రారంభమైన అటవీ పరిరక్షణ ఉద్యమం. సుందర్లాల్ బహుగుణా అయితే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో ఈ నేమ్ అనేది మనల్ని అడుగుతున్నారు ఎక్కువ సార్లు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు చెట్లను హత్తుకోవడం, చిప్కో అంటే హత్తుకోవడం, సో దీని ద్వారా వాటిని నరకకుండా అయితే అడ్డుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ పార్క్, నేషనల్ పార్క్ ఏది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. మనకి భారతదేశంలో 1936వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్థాపించబడిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది అప్పట్లో స్టార్టింగ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హెలీ నేషనల్ పార్క్ అని అయితే పిలిచేవారు. లేటర్ దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇది మన దేశంలోనే మొదటి జాతీయ పార్క్. దీని ఒరిజినల్ నేమ్ కూడా అడుగుతారు, హెలీ నేషనల్ పార్క్. ఇది స్టార్టింగ్లో దీన్ని అలా పిలువబడేది. అయితే 1973లో ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని కూడా మొదటగా ఈ పార్కు నుండే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, బయోమెగ్నిఫికేషన్ అనేది ఏ స్థాయిలో విషపూరిత పదార్థాల యొక్క సాంద్రత పెరిగే ప్రక్రియను సూచిస్తుంది? బయోమెగ్నిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సక్సెసివ్ హైయర్ ట్రాఫిక్ లెవెల్స్. బయోమెగ్నిఫికేషన్ అంటే ఆహార పుట లేదా ఆహార జాలకంలో నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు, DDT, పాదరసం వంటి పురుగు మందులు మరియు విష పదార్థాలు ఒక పోషక స్థాయి నుండి తదుపరి ఉన్నత పోషక స్థాయికి వెళ్ళే కొద్దీ కూడా వాటి యొక్క సాంద్రత పెరగడం. ఆహారపు గొలుసు చివర్లో, ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో దాని చివర్లో ఉన్న అగ్రస్థాయి జీవులు, ఉదాహరణకు చూసుకున్నట్లయితే పక్షులు,
లేదా మానవులు దీనివల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదకర వ్యర్థాల సరిహద్దు దాటే రవాణా మరియు వాటి పారవేత నియంత్రణపై దృష్టి సారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? విచ్ గ్లోబల్ కన్వెన్షన్ ఫోకసెస్ ఆన్ ద కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ దే డిస్పోజల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బేసిల్ కన్వెన్షన్. మనకి బేసిల్ కన్వెన్షన్ అనేది ప్రమాదకరమైన పారిశ్రామిక మరియు రసాయన వ్యర్థాలు అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అక్రమంగా తరలించబడకుండా నిరోధించడానికి రూపొందించబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది 1989 సంవత్సరంలో ఆమోదించబడి 1992 సంవత్సరం నుంచి అమలులోకి అయితే వచ్చింది. సో మనకి ఆమోదించిన ఇయర్ అండ్ అమలులోకి వచ్చిన ఇయర్ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1997లో ఆమోదించబడిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? క్యోటో ప్రోటోకాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనకి వాతావరణ మార్పులను నివారించడానికి గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్జాతీయ ఒప్పందం ఈ క్యోటో ప్రోటోకాల్. జపాన్లోని క్యోటో నగరంలో జపాన్లోని క్యోటో నగరంలో 1997లో దీనిని ప్రతిపాదించగా 2005 నుండి ఇది అమలులోకి వచ్చింది. 2 years కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులలో పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు స్పష్టంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, 42nd Amendment Act 1976. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 48A చేర్చి పర్యావరణాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యతగా అయితే పేర్కొనడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రాథమిక విధులలో ఆర్టికల్ 51AGను చేర్చి అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులను రక్షించడం ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక బాధ్యతగా నిర్దేశించారు. నెక్స్ట్ క్వశ్చన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది క్రింది వాటిలో దేనిలో కాలుష్య స్థాయిలను కొలవడానికి ఉపయోగించే ఒక ప్రామాణిక కొలమానం? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్. సో మనకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది జల ఆవరణ వ్యవస్థలో అంటే నీటిలో ఉన్న సేంద్రియ వ్యర్థాల యొక్క కాలుష్య స్థాయిని కొలిచే ఒక కొలమానం. నీటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి బ్యాక్టీరియాకు ఎంత ఆక్సిజన్ అవసరమో మనకి ఇది తెలుపుతుంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో మనకి నీటిలో BOD స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఆ నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి కాలుష్యం అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. తీవ్రంగా అంతరించిపోతున్న జెడాన్ స్కోరర్స్ కొలివికోడి పక్షికి ప్రధాన ఆవాసంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఏ నేషనల్ పార్క్ లేదా అభయారణ్యం ఏది? కలివికోడి, జెడాన్ స్కోరర్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం అంతరించిపోతున్న అరుదైన కలివికోడి జెడాన్ స్కోరర్స్కి ఒక రక్షణకు ఇది ప్రసిద్ధి అయితే చెందింది. జలాశయాలలో ఏర్పడే యూట్రిఫికేషన్ క్రింది ఏ పర్యావరణ ప్రభావానికి దారితీస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిప్లీషన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. వ్యవసాయ ఎరువులు మరియు మురుగునీటి గుండా నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా నీటిలో కలవడం వల్ల యూట్రిఫికేషన్ అయితే ఏర్పడుతుంది. దీనివల్ల నీటి ఉపరితలంపై నిమిషాల్లో పాచి లేదా ఆల్గే అపారంగా పెరుగుతుంది. ఈ ఆల్గే చనిపోయి విచ్ఛిన్నమయ్యేటప్పుడు నీటిలోని కరిగిన ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోయి జలచరాలు అయితే మరణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అనే భావన మానవుల ఏ ప్రభావాన్ని కొలుస్తుంది? ఎకలాజికల్ ఫుట్ ప్రింట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, హ్యూమన్ డిమాండ్ ఆన్ ఇట్స్ ఎకోసిస్టమ్ కంపేర్డ్ టు ఇట్స్ రీజనరేటివ్ కెపాసిటీ. ఇకలాజికల్ ఫుట్ ప్రింట్ అనేది భూమి యొక్క వనరులను పునరుత్పత్తి చేసే సామర్థ్యంతో పోలిస్తే అంటే బయోకెపాసిటీతో పోలిస్తే మానవాళి తమ యొక్క జీవన శైలి, వినియోగం మరియు వ్యర్థాల ఉత్పత్తి కోసం భూమి యొక్క ఎకోసిస్టమ్లపై ఎంత ఒత్తిడి తీసుకువస్తుందో కొలిచే ఒక కొలమానం. దీనిని గుణించడానికి గ్లోబల్ హెక్టార్లు ప్రమాణంగా వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో జీవ వైవిధ్యం యొక్క ఎక్సిటివ్ పరిరక్షణకు ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బొటానికల్ గార్డెన్. జీవ వైవిధ్య పరిరక్షణ రెండు రకాలుగా ఉంటుంది, మనకి ఇన్సిటు ఒకటి, ఎక్సిటు ఒకటి. సో మనకి జీవులను వాటి సహజ ఆవాసాలలోనే రక్షించడం. ఉదాహరణ చూసుకున్నట్లయితే నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్ ఇవన్నీ కూడా మనకి ఇన్సిటీలో వస్తాయి. అండ్ ఎక్సిటు వచ్చేసరికి జీవులను వాటి యొక్క సహజ ఆవాసాల నుండి బయటకు తీసుకువచ్చి కృత్రిమ వాతావరణంలో రక్షించడం. ఉదాహరణకి చూసుకున్నట్లయితే బొటానికల్ గార్డెన్స్ కానీ, జంతు ప్రదర్శనశాలలు, జూస్, సో ఇలాంటివి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గాలి కాలుష్య కారకాలలో ఏది మానవ రక్తంలోని హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ కంటే వేగంగా బంధించబడి రక్తం యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది? ఆప్షన్ ఏ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగు, వాసన లేని విషపూరిత వాయువు. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ ఆకర్షణతో బంధించబడిన కార్బాక్సీ హిమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందక శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య హాట్స్పాట్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన పర్యావరణ శాస్త్రవేత్త? బయోడైవర్సిటీ హాట్స్పాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నార్మన్ మైర్స్. నార్మన్ మైర్స్ మొదటిసారిగా 1988లో జీవ వైవిధ్య హాట్స్పాట్ అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణుల మరియు మొక్కల యొక్క అంతర్జాతీయ వర్తకం వాటి ఉనికిని ముప్పుగా మారకుండా నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. సో ఇది అంతరించిపోతున్న వన్యప్రాణులు మరియు వృక్ష జాతుల యొక్క వాణిజ్యాన్ని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ ప్రధానంగా వాతావరణంలోని తేమ ఏ వాయువుల జంటతో చర్య జరపడం వల్ల కురుస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. యాసిడ్ రైన్స్ గురించి కూడా అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్యం నేపథ్యంలో ఫ్లై యాష్ అనేది క్రింది ఏ పరిశ్రమ నుండి ఎక్కువగా వెలువడే ప్రధాన కాలుష్య కారకం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1987 నాటి మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫేసింగ్ అవుట్ ద ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఓజోన్ డిప్లిషన్ సబ్స్టాన్సెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొర క్షీణతను నివారించడానికి రూపొందించబడిన ఒక చారిత్రాత్మక ఒప్పందం. క్లోరోఫ్లూరో కార్బన్లు, హాలోన్లు మొదలైన ఓజోన్ క్షీణకారక పదార్థాలు అంటే ఓడిఎస్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని దశల వారీగా నిలిపివేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ కేసులను వేగంగా పరిష్కరించడానికి భారతదేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2010. సో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం అనేది 2010 కింద 2010 అక్టోబర్ 18న ఎన్జిటి అయితే స్థాపించబడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత ప్రత్యేక పర్యావరణ రక్షణ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన 3వ దేశంగా భారతదేశం నిలిచింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జలాశయాలలోకి పోషకాలు అధికంగా చేరడం వల్ల ఆల్గే విపరీతంగా పెరిగి కరిగిన ఆక్సిజన్ తగ్గిపోయే ప్రక్రియను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యూట్రోఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972 ప్రకారం అంతరించిపోతున్న జాతులకు అత్యున్నత స్థాయి రక్షణను ఏ స్కెడ్యూల్ కింద అందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్కెడ్యూల్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూమి వాతావరణంలో సహజంగా లభించని కేవలం మానవ నిర్మితమైన గ్రీన్ హౌస్ వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోఫ్లూరో కార్బన్ CFCS. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య పరిరక్షణలో ఇన్సిటు పరిరక్షణ వ్యూహానికి క్రింది వాటిలో ఏది ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బయోస్ఫియర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, క్యోటో ప్రోటోకాల్ అనేది ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ అంతర్జాతీయ చట్టంతో అంటే ఫ్రేమ్వర్క్తో ముడిపడి ఉన్న ఒక ఒప్పందం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్,
వెచ్చని గాలి పొర తన కింద ఉన్న చల్ల గాలి పొరను ఆపివేయడం వల్ల కాలుష్య కారకాలు విస్తరించకుండా తీవ్రమైన పొగమంచు స్మోగ్ ఏర్పడే ప్రక్రియను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, థర్మల్ ఇన్వర్షన్. ఉష్ణోగ్రత విలోమం. సాధారణంగా ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అయితే తగ్గుతుంది. సో పైకి వెళ్ళే కొద్దీ మనకి ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ థర్మల్ ఇన్వర్షన్, టెంపరేచర్ ఇన్వర్షన్ పరిస్థితిలో భూమికి దగ్గరగా చల్లని గాలి ఉండి దానిపైన వెచ్చని గాలి పొర అయితే ఏర్పడుతుంది. ఇది కాలుష్య కారకాలను లైక్ పొగ కానీ దుమ్ము భూమికి సమీపంలోనే బంధించి తీవ్రమైన పొగమంటూ స్మాగ్ మరియు వాయు కాలుష్యానికైతే కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1971లో చిత్తడి నేలలపై సంతకం చేయబడిన రామ్సర్ కన్వెన్షన్ జరిగిన రామ్సర్ నగరం ఏ దేశంలో ఉంది? రామ్సర్ సిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇరాన్లో అయితే మనకి ఉంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారలోహ హెవీ మెటల్ విష ప్రయోగం వల్ల ఎముకలు మరియు కీళ్ళ తీవ్ర నొప్పితో కూడిన ఇటాయ్ వ్యాధి లభిస్తుంది? ఇటాయ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కాడ్మియం. నెక్స్ట్ క్వశ్చన్. బయోమెగ్నిఫికేషన్ అనేది ప్రధానంగా ఏ రకమైన కాలుష్య కారకాలలో ఎక్కువగా కనిపిస్తుంది? బయోమెగ్నిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ కెమికల్స్. బయోడిగ్రేడబుల్ కాని మరియు కొవ్వులో కరిగే రసాయనాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నియంత్రణ సూత్రాలు ఏ సంవత్సరంలో ప్రత్యేక చట్టంగా అమలులోకి వచ్చాయి? విచ్ షెడ్యూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ ఆర్ హజార్డస్ వేస్ట్ రూల్స్ ఇన్ ఇండియా డీల్స్ విత్ ఎలక్ట్రిక్ వేస్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. భారతదేశంలో పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ కోసం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సమగ్రంగా తీసుకువచ్చింది. దీనిని 2022లో మరింత సవరించడం జరిగింది. దీని కింద ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఉత్పత్తిదారుడే వ్యర్థాల సేకరణ బాధ్యత వహించే నిబంధనను కఠినతరం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జలాశయంలో ఉన్న సేంద్రియ కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రధాన పర్యావరణ సూచిక? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ ఊపిరితిత్తులలో లోతుగా చొచ్చుకెళ్లి తీవ్ర ఆరోగ్యాన్ని దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన పార్టిక్యులేట్ మ్యాటర్ పరిమాణం ఎంత? PM. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, PM 2.5 లేదా అంతకంటే చిన్నవి. PM 2.5 మానవి యొక్క ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి శ్వాస పీల్చుకున్నప్పుడు ముక్కులోని వెంట్రుకలు లేదా వడపోత వ్యవస్థను దాటుకొని ఊపిరితిత్తులలోని అల్వియోలి వరకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థలోకి కూడా ప్రవేశించి తీవ్ర శ్వాసకోశ మరియు గుండె జబ్బులకైతే దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మానవ ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని ఏ రకమైన రసాయనాల నుండి రక్షించడానికి స్టాక్హోమ్ కన్వెన్షన్ కుదిరింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాక్హోమ్ కన్వెన్షన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో పగడపు దిబ్బల యొక్క వివర్ణత అంటే కోరల్ బ్లీచింగ్కు ప్రధాన కారణం ఏంటి? పగడపు దిబ్బల యొక్క వివర్ణత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రైజ్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏ చట్టం కింద క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్స్ CTHSను చట్టబద్ధంగా ప్రకటించడం జరిగింది? క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యాజ్ అమెండెడ్ ఇన్ 2006. నెక్స్ట్ క్వశ్చన్. వలస వెళ్లే వన్యప్రాణుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బాన్ కన్వెన్షన్. బాన్ కన్వెన్షన్ను అధికారికంగా కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. భూమి, నీరు మరియు ఆకాశం ద్వారా సరిహద్దులు దాటి వలస వెళ్లే జంతువుల, పక్షులు మరియు జలచరాల పరిరక్షణ కోసం 1979లో జర్మనీలోని బాన్ నగరంలో ఈ ఒప్పందం అయితే కుదిరింది. సో వేరే దేశాల నుండి భారతదేశానికి వలస వచ్చే పక్షుల నేమ్స్ కానీ లేదా వలస వచ్చే
చేపలు కానీ వన్యప్రాణులు ఏవైనా సరే తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు ప్రధాన పాత్ర ఏంటి? డీకంపోజర్స్ యొక్క ప్రధాన పాత్ర. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పోషకాలు పునరుద్ధరణ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల జన్యు వనరులను సుదీర్ఘకాలం భద్రపరచడానికి ఉపయోగించే ఎక్సిటు పద్ధతి ఏది? మొక్కల జన్యు వనరులను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సీడ్ బ్యాంక్ అని అయితే అంటారు. సీడ్ బ్యాంక్ పద్ధతి ద్వారా మనకి ఉంచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రోటర్డామ్ కన్వెన్షన్ క్రింది ఏ పర్యావరణ అంశానికి సంబంధించింది? రోటర్డామ్ కన్వెన్షన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్జాతీయ వర్తకంలో కొన్ని ప్రమాదకర రసాయనాలు ముందస్తు సమాచార సమితి. ప్రయోర్ ఇన్ఫార్మడ్ కన్సెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మినిమాటా కన్వెన్షన్ అనేది ఏ విషపూరిత మూలకం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి మానవ ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని రక్షించడానికి ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాలలో ఏర్పడే ఫోటోకెమికల్ స్మాగ్కు ప్రధాన కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రియాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోకార్బన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సూర్యకాంతి సమక్షంలో నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు హైడ్రోకార్బన్ల యొక్క చర్య. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్సిబిడి ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి భారత పార్లమెంట్ జీవ వైవిధ్య చట్టాన్ని బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఈ సంవత్సరంలో ఆమోదించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2002లో అయితే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పోషకాలు పెరగడం ద్వారా ఒక సరస్సు యొక్క సహజమైన వృద్ధాప్య ప్రక్రియను, ఏజింగ్ ప్రాసెస్ను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ అనేది నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు చేరడం వల్ల ఒక నీటి వనరు క్రమంగా పోషక సమృద్ధిగా మారి మొక్కలు లేదా ఆల్గే విపరీతంగా పెరగడం ద్వారా సరస్సు పూడిపోయి వృద్ధాప్యాన్ని అయితే గురయ్యే ప్రక్రియ. ఇది కృత్రిమంగా లేదా మానవ కార్యకలాపాల వల్ల వేగవంతమైనప్పుడు దానిని సత్వర యూట్రోఫికేషన్ అని అయితే అంటారు, అంటే కల్చరల్ యూట్రోఫికేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని శబ్ద కాలుష్య నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ నియమాలు 2000 ప్రకారం నిశ్శబ్ద ప్రాంతం సైలెన్స్ జోన్లో పగటిపూట అనుమతించదగిన గరిష్ట శబ్ద పరిమితి ఎంత? సైలెన్స్ జోన్ గురించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తదుపరి ఉన్నత పోషక స్థాయికి సుమారు 10% శక్తి మాత్రమే బదిలీ అవుతుందని తెలిపే పర్యావరణ నియమం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లిండ్మాన్ 10% నియమం, లిండ్మాన్స్ 10% లా. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాల్లో ఏర్పడే మరియు గౌణ కాలుష్య కారకమైన భూ ఉపరితల ఓజోన్, చెడు ఓజోన్ ఏర్పడడానికి ప్రధాన కారణమైన రసాయనం ఏది? బ్యాడ్ ఓజోన్కి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నైట్రోజన్ ఆక్సైడ్, NOx మరియు హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలను మార్కెట్ ఆధారిత విధానాల ద్వారా తగ్గించే లక్ష్యంతో ఉన్న కార్బన్ క్రెడిట్ అనే భావనను ఏ అంతర్జాతీయ వాతావరణ ఒప్పందం ద్వారా ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, క్యోటో ప్రోటోకాల్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, వ్యర్థాల నిర్వహణ నేపథ్యంలో లీచిడ్ అనేది సాధారణంగా క్రింది ఏ వ్యర్థాల ప్రాసెసింగ్ మరియు పారవేత స్థలాల నుండి వెలువడే ప్రధాన కాలుష్యిత ద్రవం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శానిటరీ ల్యాండ్ఫిల్స్, శాస్త్రీయ భూమి పూడ్చివేత స్థలాలు, ల్యాండ్ఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి UNFCCC చట్టం కింద ఒక దేశం గ్రీన్ ఎకానమీ వైపు మారడానికి అవసరమైన ప్రధాన అంశాలుగా వేటిని నిర్వచించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రీన్ ఎకానమీకి సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తక్కువ కార్బన్ అభివృద్ధి, వనరుల సమర్థత మరియు సామాజిక సమన్వయం, లో కార్బన్ డెవలప్మెంట్, రిసోర్స్ ఎఫిషియెంటీ అండ్ సోషల్ ఇంక్లూజన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 ప్రకారం తడి, జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలు మరియు పొడి అంటే జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు వేరువేరు రంగుల డబ్బాలలో సేకరించాలి. ఆ రంగుల వరుసగా ఏవి?
సో మనకి వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్కి సంబంధించి బయోడీగ్రేడబుల్ అండ్ నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ గురించి అయితే ఈ క్వశ్చన్. సో ఏ వేస్ట్ని ఎందులో వేయాలి అని కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ. గ్రీన్ బిన్ అనేది వెట్ వేస్ట్కి అండ్ బ్లూ బిన్ అనేది డ్రై వేస్ట్కి. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా మనకి రెడ్ బిన్ అనేది సాధారణంగా ప్రమాదకరమైన గృహ వ్యర్థాలు హజార్డస్ హౌస్ హోల్డ్ వేస్ట్కి అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణానికి నష్టం కలిగించిన వారే ఆ నష్టాన్ని నివారించడానికి మరియు పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చులను భరించాలని తెలిపే పర్యావరణ సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య ఒప్పందం సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కింద కుదిరిన నగోయా ప్రోటోకాల్ ప్రత్యేకంగా ఏ అంశంపై దృష్టి పెడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జన్యు వనరుల యొక్క వినియోగం నుండి లభించే ప్రయోజనాల సమన్వయ మరియు పారదర్శక పంపిణీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ జాతీయ వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళిక NAPCCలోని 8 మిషన్లలో ఒకటైన గ్రీన్ ఇండియా మిషన్ కింద 2030 నాటికి నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.